హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను ఇడ్లీతో ఒక చిన్న స్వీట్ రెసిపీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను చూడండి. దానికి ముందుగా నేను ఇడ్లీ పిండిని ఒక ప్లేట్లో వేసి ఆవిరితో ఉడికించుకోవాలి. సో దాన్ని తట్టి ఇడ్లీ అంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్లేట్కి నేను నెయ్యిని రాసుకుంటున్నాను. నెయ్యిని రాసుకొని ఇడ్లీ పిండి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇంట్లో నేను సాల్ట్ కూడా వేసాను. మనకి అప్పుడప్పుడు సడన్గా స్వీట్ తినాలి అలా అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. ఇలా నేను ఆవిరిలో ఇడ్లీని పెట్టేసుకుంటున్నాను, కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. సో 10 మినిట్స్ అయిపోయాక అదైతే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా చల్లగా అయ్యాక నేను పీసెస్లా కట్ చేసుకుంటాను. సో ఇదైతే ప్రస్తుతానికి చల్లగా అవుతుంది. ఇంకా నేను ఇలా బౌల్ తీసుకొని అందులో ముందుగా కొద్దిగా షుగర్ని యాడ్ చేస్తున్నా. ఇంకా మిల్క్ వేడి చేసుకొని ఆ మిల్క్ని కూడా ఇలా వేసుకుంటున్నాను. ఈ రెండు ముందు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా తింటాం కదా ఇడ్లీని, ఇప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము దివాళీ రోజు ఇది కంపల్సరీగా తింటాము. చిన్నపిల్లలు కూడా తింటారు నాకు తెలిసి. అంటే మనం దీంతో పాటు చట్నీ కూడా చేసుకుంటాం. ఒక బైట్ చట్నీతో ఒక బైట్ ఈ స్వీట్, ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ చల్లగా అయిపోయిన ఆవిరి కుడుముని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పీసెస్ లాగా వచ్చేస్తాయి. సో దీన్ని నేను ఈ పాలలో వేసి కలుపుకుంటాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని నేను ఈ పాలలో వేసుకొని కలుపుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక వెరైటీ అన్నమాట స్వీట్స్లో. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా నచ్చుతారు. ఎప్పుడు ఒకేలాగా తినే కన్నా కొంచెం వెరైటీగా తింటే బాగుంటుంది కదా, అందుకు ఇలా చేశాను. సో అదండి ఇడ్లీతో ఒక స్వీట్ రెసిపీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది నేను క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నాను. చాలా 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 బాగుంటుంది, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. దీనికి నేను క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే క్యాప్సికంలో మధ్యలో ఇది ఉంటుంది కదా, దీన్ని కూడా మనం చట్నీలో వేసుకోవాలన్నమాట. ఒక్క కాడ ఒక్కటే నేను పడేస్తున్నాను. అలా కట్ చేసుకోండి పీసెస్, అది కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ ఇలా అన్నీ కట్ చేసుకున్నాక నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు దానికన్నా ముందు నేను ఈ ఆయిల్లో ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఈ క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై అవ్వాలండి. దీనికి కారం అంతా పచ్చిమిర్చి నుంచే వస్తుంది, ఎండుమిర్చి వేయట్లేదు.
ఈ ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది. రైస్తో తిన్నప్పుడు మీరు నెయ్యి వేసుకొని ఇది కొంచెం కారంగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అసలు క్యాప్సికమ్ చట్నీ అని ఎవరు కొనుక్కోరు అనమాట, అలా అంత బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందు ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. సో ఇలా ఫ్రై అవుతుంది. కొంచెం మగ్గాలి, పచ్చివాసన అంతా పోవాలి. సో అందుకనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి కొంతవరకు. యాక్చువల్లీ ఇందులో క్యారెట్ వెయ్యరు, ఓన్లీ క్యాప్సికమ్తోనే చేస్తారు. బట్ నేను క్యారెట్ కూడా వేసినా కూడా టేస్ట్ అయితే ఏం మారలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా చట్నీ కూడా కొంచెం ఎక్కువైందనమాట. ఇంకా ఇప్పుడు నేను అందులో పసుపు ఇంకా చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా, చింతపండు ఇవన్నీ పులుపు బ్యాలెన్స్ చేస్తుంది క్యారెట్. సో క్యారెట్ కూడా ఒకటి వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మగ్గిపోయండి అన్నీ. ఇప్పుడు నేను దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని ఇంకా గ్రైండింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ కార్తీక మాసంలో మనం ఇలా వెజ్ తిన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మిక్సీ చేసినప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ముందుగా నేను కొద్దిగా పచ్చిమిర్చి పక్కన పెట్టి మిక్సీ వేసుకున్నా, మళ్ళీ కారం అయితే తినలేము కదా అనేసి. కానీ తర్వాత ఆ రెండు పెట్టేసాయి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి ఆ రెండు పట్టేస్తాయి అనిపించి మళ్ళీ వేసుకొని గ్రైండింగ్ చేసేసుకున్నా. ఎప్పుడైనా మనకి డౌట్ ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి పక్కన పెట్టేసి అప్పుడు గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అది గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందంటే బాగా జ్యూసీగా అయిపోతుంది, కానీ మనం అలా తినలేము. కాబట్టి మనం ఈ తాలింపులో మనం ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు తిక్కుగా అవుతుంది అన్నమాట, అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ తాలింపులో నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది చట్నీకి. అవి కూడా బాగా ఫ్రై అయిపోతే ఇంకా నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుందాము. సో ఇలాగా బాగా థిక్నెస్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇదండి బాగా థిక్నెస్ వచ్చింది కదా. ట్రస్ట్ మీ, మీరందరికీ చాలా నచ్చుతుంది ఈ పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా అదిరిపోయే క్యాప్సికమ్ చట్నీ అనమాట. మీరు ఎక్కడ తిని ఉండరు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంత అయిపోయిందండి. నేను బౌల్లోకి వేసేసుకుంటున్నాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో అదండి ఈరోజు బ్లాగ్. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీ అండ్ ఇడ్లీతో ఒక స్వీట్ రెసిపీ. తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.